హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఆరాధ్య వ్లాగ్స్. ఈరోజు నేను మీకు చిక్కుడుకాయ ఫ్రై ఎలా చేయాలో చేసి చూపిస్తానండి. ఇప్పుడు ప్రాసెస్ చూద్దామండి. ముందుగానే బాండీ పెట్టుకొని అందులో బాండీ వేడయ్యాక కొంచెం నూనె పోసుకోవాలి. అందులో పచ్చెనగపప్పు, ఆవాలు, జీలకర్ర, అవి వేగినాయి కదండి. ఇప్పుడు అందులో ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. అందులోనే కరివేపాకు, కొంచెం పసుపు వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా ఉడికించుకుని పక్కన పెట్టుకున్న చిక్కుడుకాయలను వేసుకోవాలి. ఇవిగోండి, నేను ఇందులో కొంచెం ఉప్పు వేసుకుని ముందుగానే ఉడికించుకుని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు అవి ఇందులో వేసుకుందాం. ఇప్పుడు మూత పెట్టుకుని కాసేపు మగ్గించుకుందామండి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇలా బాగా మగ్గాలి ఆయిల్లో. ఇందులో ఇప్పుడు ఉప్పు, కారం వేసుకుని కలుపుకోవాలి. ఇంకండి, కూర రెడీ అయిపోయింది. ఇందులో ఫైనల్గా కొత్తిమీర వేసుకుని, దాంతోపాటు మనం జీలకర్ర, వెల్లుల్లిపాయ నూరుకుని ఇందులో వేసుకుంటే ఇది డిఫరెంట్ టేస్ట్ వస్తుందండి. చిక్కుడుకాయ ఫ్రైని ఈసారి మీరు ఇలాగా ట్రై చేయండి. చూసారు కదా ఫ్రెండ్, ఎంతో టేస్టీగా ఉండే చిక్కుడుకాయ ఫ్రై రెడీ అయిపోయింది. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.